పెద్దవాళ్ళు వాళ్ళ లక్షణాలన్నీ కూడా వాళ్ళ పిల్లలకి రావాలనుకుంటారు. అయితే ఒకే ఒక పిల్లల లక్షణం మాత్రం తమకి రావాలని కోరుకుంటూ ఉంటారు. ఆ పిల్లల లక్షణం ఏంటో తెలుసా? పసిపాపాయ లాంటి స్మూత్ స్కిన్, అంటే ముడతలు లేని టైట్ స్కిన్. ఇది వస్తే బాగుండు అని అనుకుంటూ ఉంటారు. అయితే ఇది అత్యాశయమి కాదు. మీరు కొద్దిపాటి ప్రయత్నంతో, కొన్ని ఔషధాలను వాడుతూ, కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే పసిపాపాయ లాంటి చక్కటి కోమలమైనటువంటి చర్మాన్ని మీరు సాధించవచ్చు. దీన్ని మీరు పొందొచ్చు. ఎలా? దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు, అలాగే ఆయుర్వేద ఔషధాలు, వీటన్నిటిని కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా, నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ఆసక్తికరమైనటువంటి విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ముఖం మీద ముడతల్ని తగ్గించేటటువంటి ఆయుర్వేద శాస్త్రీయ ఔషధాలు. మామూలుగా మీరు పాపులర్ ప్రెస్లో కానీ, యూట్యూబ్లో కానీ చాలా చిట్కాలు వీటన్నిటిని చూస్తూనే ఉండుంటారు. అయితే దీనికి సంబంధించి ఆయుర్వేదం ఏం చెప్పింది, అసలు సిసలైనటువంటి శాస్త్రీయ ఔషధాలు ఏమిటి, వీటిని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. ఆరోగ్యం మాత్రమే కాదు, అందమైనటువంటి చర్మం కూడా మన ఆరోగ్యపు స్థితిని తెలియజేస్తుంది. అంటే స్కిన్ హెల్తీగా ఉండటం అంటే అర్థం ఏంటంటే అందంగా ఉండటం. అందంగా ఉండటం అంటే ఏమిటి? హెల్తీగా ఉండటం అని అర్థం. కాబట్టి పెరిగే వయసుతో పాటుగా చర్మం మీద ముడతలు తయారవుతూ ఉంటాయి. ప్రోజీరా అంటారు దీన్ని. అయితే అకాల వార్ధక్యంలో ఈ ముడతలు మరీ ఎక్కువ ఉంటాయి. కొన్ని కారణాల వల్ల చిన్న వయసులోనే ముఖం మీద ఈ లాఫ్ లైన్స్, క్రౌ మార్క్స్ ఇలాంటివన్నీ కూడా తయారవుతూ ఉంటాయి. అయితే వీటితో ఇబ్బంది ఏమిటంటే, ఇవి నవ్వినప్పుడు కాస్త మనం ఏదన్నా హావభావాలను ప్రకటించినప్పుడు మరీ ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటాయి. అంటే స్టేజ్ ఆర్టిస్టులు సాధారణంగా ఈ టైప్ ఆఫ్ దీన్ని డెవలప్ చేసుకుంటూ ఉంటారు, ఎందుకంటే స్పష్టత కోసం. అలాగే మామూలు వాళ్ళలో కూడా ఈ హావభావాలు మరింత ఎగ్జాజరేట్ అయిపోతూ ఉంటాయి. దీంతో కాస్త ఎబ్బెట్టుగా ఇవి ఉంటూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి ఈ లాఫ్ లైన్స్ని, ఈ మచ్చల్ని, ఈ ముడతల్ని, అండర్ ఐ సర్కిల్స్ని, ఇలాంటి వాటన్నిటిని ఎలా తగ్గించుకోవాలి, దీనికి పరిష్కారంగా ఆయుర్వేద ఔషధాలు ఉన్నాయి. వీటిని మనం వరుసగా తెలుసుకుందాం. ప్రాచీన సంహితా గ్రంథాలలో అనేక ఆయుర్వేద ఔషధాలని ఈ ప్రభ, అలాగే ఈ చర్మపు కాంతి, గ్లో, వీటి గురించి చెప్పారు. అలాగే మెరుపు కోసం కూడా చెప్పారు. వీటిని మనం తెలుసుకుందాం. వీటిని మీరు డే టు డే లైఫ్లో వీటిని తెలుసుకొని ఆచరిస్తే మీ స్కిన్ గ్లో తోటి ప్రకాశిస్తుంది. ఈ సందర్భంగా సురక్షితమైనటువంటి ఆయుర్వేద ఔషధాలు అనేకం ఉన్నాయి. వీటిని మనం డీటెయిల్గా తెలుసుకుందాం. ముందుగా చెప్పుకోవాల్సినటువంటి ఒక మంచి సౌమ్యమైనటువంటి పసుపుతో తయారైనటువంటి ఔషధం ఉంది. హరిద్రాఖండ్ యోగ్. హరిద్రాఖండ్ యోగ్ బృహత్ అని, అలాగే హరిద్రాఖండ అని ఇలాంటి పేరుతోటి పిలుస్తారు దీన్ని. హరిద్ర అంటే పసుపు, అంటే పసుపుతో తయారయ్యేటటువంటి ఒక చక్కని సౌమ్యమైన ఔషధం. ఇక్కడ ముడతలకి, అండర్ ఐ సర్కిల్స్కి అతి ప్రధాన కారణం ఏంటంటే ఎలర్జీలు. ఎలర్జీల వల్ల చర్మం ఉబ్బుతుంది, ఆ తర్వాత అది ముడతలు పడుతుంది. కాబట్టి ఎలర్జీలు తగ్గించగలిగితే చర్మం టైట్గా ఉంటుంది. చర్మ సమస్యలు చాలామందిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి, ఎందుకంటే మన అంగప్రత్యంగాలన్నింటిలోకి పెద్దది చర్మం. దీనికి వాతావరణ ప్రతికూలతల తాకిడి ఎక్కువ. కాబట్టి ఇలాంటి సందర్భాలలో ఈ ఎలర్జీతోటి వచ్చేటటువంటి స్కిన్ ప్రాబ్లమ్స్కి, ఇలాంటి వాటికి ఒక చక్కటి పరిష్కారం ఏంటంటే హరిద్రాఖండ యోగ్ బృహత్. ఇది అచ్చం మనం మైసూర్ పాక్ని ఎలా తయారు చేస్తాం అంటే, దాంట్లో ముందు శనగపిండిని నేతిలో వేయించి ఆ తర్వాత పాకం పడతాం కదా, అలా పాకం పడతారు దీన్ని, పసుపుని. ఇది ఒక మంచి రుచికరమైనటువంటి ఔషధం. దీన్ని 2 లేదా 4 నెలల పాటు క్రమం తప్పకుండా లోపలికి తీసుకుంటూ ఉండాలి. దీంతో చర్మం బంగారంలాగా మెరుస్తుంది. దీని మరొక ప్రత్యేకత ఏంటంటే ఎలర్జీని తగ్గిస్తుంది. దీన్ని రోజుకి 2 సార్లు ఉదయం, సాయంత్రం, పూటకి 5 నుంచి 10 గ్రాములు, అంటే 1 టీ స్పూన్ నుంచి 2 టీ స్పూన్ మోతాదుగా తీసుకుంటూ ఉండాలి. దీన్ని నోట్లో పెట్టుకొని చప్పరిస్తూ నీళ్ళతో మింగొచ్చు, లేదా పాలకి కలిపి కూడా ఆ పాలు తాగొచ్చు. ఎలా తాగినా కానీ ఇది మీకు మీ చర్మాన్ని గ్లోతోటి ప్రకాశించేలాగా చేస్తుంది. తర్వాత మనం చెప్పుకోవాల్సిన అతి ముఖ్యమైనది ద్రాక్షాసవం. ద్రాక్ష పళ్ళతో తయారయ్యేటటువంటి ఒక సౌమ్యమైన ఔషధం. ద్రాక్షకి చర్మానికి ఏమిటి సంబంధం అని మీకు అనిపించవచ్చు. ద్రాక్ష ఏం చేస్తుంది? ఒకటి, రక్తాన్ని ఇంప్రూవ్ చేస్తుంది. దాంతో మంచి రోజీ టింజ్ మీ మొహంలో కనిపిస్తుంది ఒకటి. ఆ తర్వాత చక్కటి నిద్రను కలగజేస్తుంది. నిద్ర ఎప్పుడైతే మీరు పోతారో అప్పుడు ఆటోమేటిక్గా మీకు ఏ క్రీములు ఏది అప్లై చేయకపోయినా కానీ మీ స్కిన్ గ్లోతోటి కనిపిస్తుంది. కాబట్టి ద్రాక్షాసం ఈ పనులు చేస్తుంది. అన్నిటికీ మించి డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుంది. డైజెషన్ ఎప్పుడైతే ఇంప్రూవ్ అయిందో, మలబద్ధకం ఎప్పుడైతే ఉండదో,
అప్పుడు ఆటోమేటిక్గా మీ స్కిన్ అనేది ప్రకాశిస్తుంది. దీన్ని మామూలుగా పైల్స్, ఫిస్టులా, ఇండైజెషన్ ఇలాంటి సమస్యలకి ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. రక్తస్రావ సంబంధ వ్యాధులు, అలాగే పొట్టలో పురుగులు, ఇంకా గాయాలు, వీటికి కూడా దీన్ని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం ద్రాక్షాసవం. అయితే ప్రస్తుత కాంటెక్స్ట్లో ఇది శరీరానికి శక్తిని అందిస్తుంది, అలాగే చర్మానికి కాంతిని తీసుకువస్తుంది. దీన్ని రోజుకి 12 నుంచి 24 మిల్లీలీటర్లు, అంటే 1 టేబుల్ స్పూన్ నుంచి 2 టేబుల్ స్పూన్ల మోతాదుగా దీన్ని ప్రిస్క్రైబ్ చేస్తాం. సమాన మొత్తంగా నీటితోటి కలిపి భోజనం తర్వాత తీసుకోమని దీన్ని రికమెండ్ చేయడం జరుగుతుంది. ఈ చర్మ సంబంధ సమస్యలు అనేకం హీట్ వల్ల వస్తూ ఉంటాయి. హీటును తగ్గించే అద్భుత ఔషధం ముక్తాభస్మం. ముక్తాభస్మం శరీరంలో హీటును తగ్గిస్తుంది. హీట్ ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు చిన్న చిన్న పొక్కులు అవేవి లేకుండా ఒక పాలరాయి ఎంత స్మూత్గా ఉంటుందో అంత స్మూత్గా మీ చర్మం తయారవుతుంది. ముత్యాలతో తయారైనటువంటి ఈ ఔషధం పిత్తదోషాన్ని తగ్గిస్తుంది. ఇది కేవలం చర్మ కాంతినే కాదు, కళ్ళకి మంచిది, జనక్రియకి మంచిది, ఆఖరికి శరీర పోషణకి కూడా ఇది సహాయపడుతుంది. దీన్ని చాలా అల్ప మోతాదులో ప్రిస్క్రైబ్ చేస్తాం. 125 మిల్లీగ్రామ్స్ టు 250 మిల్లీగ్రామ్స్ రోజుకి 2 సార్లు. తేనెతో కలిపి లేదా పాలతో కలిపి కూడా తీసుకోవచ్చని సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఇక అతి ప్రధానమైనది నాళికేరాసవం. అంటే కొబ్బరి నుంచి తయారయ్యేటటువంటి, కొబ్బరి నీళ్ళ నుంచి తయారయ్యేటటువంటి ఒక చక్కటి సౌమ్యమైన ఔషధం. బేసిక్గా ఇది కూడా ఈ హీట్ని తగ్గిస్తుంది. నారికేళ నుంచి తయారయ్యేటటువంటి ఈ ఔషధం చర్మపు నాణ్యతను పెంచుతుంది, అందాన్ని మెరుగుపరుస్తుంది, అన్నిటికీ మించి హీట్ని తగ్గిస్తుంది. ప్రధానంగా దీర్ఘాయుష్కి అలాగే పునరుజ్జీవన చికిత్సలలో కూడా దీన్ని ప్రముఖంగా వాడుతూ ఉంటాం. దీని సాధారణ డోసు 15 to 30 ml, అంటే 1 టేబుల్ స్పూన్ నుంచి 2 టేబుల్ స్పూన్లు. భోజనం తర్వాత సమాన మొత్తంగా నీటితోటి కలిపి తీసుకోమని ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ముఖ్యమైనది శంఖభస్మం. శంఖం నుంచి తయారయ్యేటటువంటి ఒక పౌడర్ ఇది. శంఖం నుంచి తయారయ్యేటువంటి ఈ ఔషధం పిత్తాన్ని తగ్గించేటువంటి గొప్ప గుణాలతో కూడి ఉంటుంది, అంటే హీట్ని. ఇది చర్మపు రంగుని మెరుగుపరుస్తుంది. అన్నిటికీ మించి ఇది డైజెషన్కి సహాయపడుతుంది, ఎసిడిటీ లాంటి వాటికి. దీన్ని 125 మిల్లీగ్రామ్స్ నుంచి 250 మిల్లీగ్రామ్స్ మోతాదులో రోజుకి 2 సార్లు తేనెతోటి కానీ పాలతో కానీ కలిపి తీసుకోమని సజెస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే అతి ముఖ్యమైనది సరస్వతారిష్టం. సరస్వతి నుంచి తయారయ్యేటటువంటి గొప్ప మందు. దీన్ని మొదట విన్నప్పుడు కేవలం ఇది మెమరీ లాంటి వాటికేమో అనుకుంటూ ఉంటారు, కానీ స్కిన్ డిసీజెస్లో కూడా ఇది బాగా పనిచేస్తుంది. చర్మపు ఆరోగ్యం, జ్ఞాపక శక్తి, ప్రధానంగా రోగనిరోధక శక్తిని పెంచుతుంది, వృద్ధాప్యపు లక్షణాలని తగ్గిస్తుంది. దీన్ని రోజుకి 15 to 30 ml, అంటే 1 టేబుల్ స్పూన్ నుంచి 2 టేబుల్ స్పూన్ మోతాదుగా భోజనం తర్వాత నీళ్లతోటి కలిపి తీసుకోమని సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఇక స్కిన్ డిసీజెస్, సాధారణంగా స్కిన్ డిసీజెస్ వల్ల ఈ చర్మ ముడతలు ఇవన్నీ వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఏదైనా ఇన్ఫెక్షన్ లాంటివి ఉంటే దాన్ని తగ్గించడానికి గంధక రసాయన్ అనేది బాగా పనిచేస్తుంది. దీని ప్రత్యేకత ఏమిటంటే గంధకం నుంచి తయారవుతుంది. అయితే రసాది ధాతువులు, రసరక్త మాంసం, మేధో, అస్థి, మజ్జ, శుక్ర, సప్త ధాతువులకి ఇది స్ట్రెంత్ని ఇస్తుంది. అంటే ఓవరాల్గా హెల్దీ కనిపిస్తారు. అప్పుడు ఆటోమేటిక్గా ముడతలు తగ్గి హెల్దీగా మీరు కనిపిస్తారు. దీర్ఘకాలపు చర్మరోగాలు, మొటిమలు, దురద, మూత్రవ్యాధులు ఇలాంటి వాటిలలో దీన్ని విస్తృతంగా ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. దీని డోసు 125 మిల్లీగ్రామ్స్ నుంచి 250 మిల్లీగ్రాముల వరకు రోజుకి 2 సార్లు తేనెతోటి కానీ పాలతో కానీ కలిపి తీసుకోమని సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఇక శరీరంలో హీట్ వల్లనే ఈ ముడతలు వస్తూ ఉంటాయి కదా, దానికి ప్రవాళాలతో తయారైనటువంటి ఒక అద్భుతమైన మందు ఏంటంటే ప్రవాళ భస్మం. ఈ పగడం నుంచి తయారవుతుంది. ఇది ఒక చక్కని సౌమ్యమైనటువంటి ఔషధం. మామూలుగా దగ్గు, శ్వాసకోశ సంబంధ సమస్యలు, రక్తస్రావ సమస్యలకి ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. అయితే ఇక్కడ కీలకమైన విషయం ఏంటంటే ఈ శ్వాసకోశ సంబంధ సమస్యలు ఉన్నప్పుడు ఆక్సిజనేషన్ ఉండదు. అప్పుడు చర్మం నీలంగా మారి అది మీకు అసహజంగా కనిపిస్తుంది, ఆ ముడతలు ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు ఆ చర్మపు గుణాన్ని మెరుగుపరచడానికి ఇది సహాయపడుతుంది. ఈ ప్రవాళ భస్మాన్ని 125 మిల్లీగ్రామ్స్ నుంచి 250 మిల్లీగ్రామ్స్ మోతాదుగా రోజుకి 2 సార్లు తేనెతోటి కానీ గోరువెచ్చని నీళ్లతో కానీ తీసుకోమని సజెస్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే చర్మం అనేది ముఖ్యంగా మర్దనం గుణ వర్ధనం అంటాం. అంటే చర్మానికి ఈ మర్దన ట్రీట్మెంట్స్ చేస్తే ఆరోగ్యం అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. ఎందుకు అంటే ఇలాగ మసాజ్ చేసుకోవడం వల్ల బ్లడ్ ఫ్లో అనేది పెరుగుతుంది. అప్పుడు న్యూట్రియంట్స్ అంది చర్మం చాలా గ్లోతోటి కనిపిస్తుంది.
ఇలాంటి సౌందర్యం కోసం నూనె మర్దనాలు అనేకం ఉన్నాయి ఆయుర్వేదంలో. ఆయుర్వేద ప్రకారంగా చర్మపు ఆరోగ్యానికి ఈ నూనె మర్దన ఎక్స్టర్నల్గా చాలా ముఖ్యం. ఈ నూనెలతోటి మసాజ్ చేస్తే చర్మం ఆరోగ్యవంతంగా కనిపిస్తుంది, అంతేకాదు అందాన్ని కూడా పెంచుకుంటుంది. మరి ఏమిటివి? వీటిని కూడా తెలుసుకుందాం. ఒకటి కుంకుమాది తైలం, అంటే కుంకుమ కేసరాల నుంచి తయారయ్యే ఒక చక్కటి ఔషధం. ఇది ముఖ చర్మాన్ని మెరుగుపరుస్తుంది, అలాగే మొటిమలు, మచ్చలు, దురదలు ఇలాంటి సమస్యలను తగ్గిస్తుంది. చర్మానికి మంచి పటుత్వాన్ని, కాంతిని ఇది అందిస్తుంది. ముఖానికి దీన్ని చాలా మృదువుగా అప్లై చేసి మసాజ్ చేసుకొని 10 నుంచి 20 నిమిషాలు ఉంచి గోరువెచ్చని నీళ్ళతోటి కడిగేసుకోవాలి. రోజుకి ఒకసారి రాత్రి టైంలో దీన్ని అప్లై చేస్తుంటే అమేజింగ్ రిజల్ట్ ఉంటుంది. తర్వాత ఏలాది తైలం, ఇది అంతే, యాలక్కాయ నుంచి ప్రధాన ద్రవ్యంగా తయారయ్యేది. ఇది ఎలర్జిక్ స్కిన్ డిసీజెస్లో దద్దుర్లు, చర్మపు ముడతలు ఇలాంటి సమస్యలను తగ్గిస్తుంది. చర్మం తాలూకు నాణ్యతను పెంచుతుంది. అలాగే ఆ రంధ్రాలు, ఓపెన్ పోర్స్ ఉంటాయి కదా, వాటిల్లో కూడా ఇది పనిచేస్తుంది. అంటే వాటి శబం లాంటి అక్యూములేట్ అయితే వాటన్నిటిని తీసేసి రంధ్రాలను ఓపెన్ చేస్తుంది. చర్మానికి గాయమైన, ఎలర్జీ ఉన్నా అక్కడ దీన్ని అప్లై చేసి మసాజ్ చేసుకుంటే కొంతసేపటికి గోరువెచ్చని నీళ్ళతోటి కడిగేసుకుంటూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది. రోజుకి దీన్ని 2 సార్లు కండిషన్ బట్టి అప్లై చేయొచ్చు. ఆ తర్వాత ప్రముఖంగా చెప్పాల్సింది నల్పమారాది తైలం. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ఆయిల్. పిల్లలకి, పెద్దలకి యూజ్ఫుల్గా ఉండేటటువంటి ఈ నూనె చర్మాన్ని చల్లగా ఉంచుతుంది. అలాగే కొంతమందికి చిన్న చిన్న పొక్కులు వస్తూ ఉంటాయి, హెర్పీస్ పొక్కులు, అలాగే ఎగ్జిమా, ఎలర్జీ ఇలాంటి సమస్యను ఇది తగ్గిస్తుంది. శరీరానికి, ముఖానికి మంచి కాంతిని ఇస్తుంది, మృదువుగా ఉంచుతుంది. చిన్నపిల్లల చర్మానికి చల్లదనాన్ని అందిస్తుంది ఈ నూనె. రోజుకి ఒకసారి స్నానానికి ముందు అప్లై చేసుకుంటే మంచిది. ఆయుర్వేదం ఫ్రమ్ డీప్ ఇన్సైడ్ అంటారు, అంటే సహజమైనటువంటి అందానికి ప్రాధాన్యత ఇస్తుంది. అంటే చక్కటి డైజెషన్ ఉండాలి, మంచి నిద్ర ఉండాలి, అలాగే అలజడి లేని మానసిక పరిస్థితి ఉండాలి. అప్పుడు ఆటోమేటిక్గా మీ చర్మం గ్లోతోటి కనిపిస్తుంది. అంటే ఇలాగా చర్మపు ఎక్స్టర్నల్ కాంతి అంతా కూడా ఇంటర్నల్ డైజెషన్ మీద, ఇంటర్నల్ ఆరోగ్యం పైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి సమగ్రమైన పరిష్కారం మీకు లభించాలంటే ఇంటర్నల్గా కూడా మిమ్మల్ని మీరు రెక్టిఫై చేసుకోవాలి. అప్పుడు మీరు మంచి గ్లోతోటి కనిపిస్తారు. ఇలాగా ఆయుర్వేదం సూచించినటువంటి ఈ ప్రాచీన జ్ఞానాన్ని, ఈ ఔషధాన్ని ఉపయోగించుకొని మీరు టోటల్గా ట్రాన్స్ఫార్మ్ అవ్వచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ని క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే మరొక ముఖ్యమైన విషయం, ఈ వీడియో మీకు నచ్చితే, దీంట్లోని సమాచారం మీకు ఉపయోగపడితే లేదా ఉపయోగపడుతుందని మీరు అనుకుంటే అప్పుడు లైక్ బటన్ని క్లిక్ చేయండి. అప్పుడు ఏం జరుగుతుంది, ఈ వీడియో తాలూకు పర్పస్ సర్వ్ అవుతుంది, అంటే ఇది అందరికీ రికమెండ్ అవుతుంది. ఇలాగా అందరికీ రికమెండ్ అవ్వటం వల్ల మన తాలూకు ఈ అభిలాష, ఆకాంక్ష, అందరికీ ఆరోగ్యాన్ని మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.